ఒలింపిక్స్లో నిన్న ఒక భారత్ బోని కొట్టింది, పాపం అమ్మాయి ఒక కాంస్యం వచ్చింది. కానీ భారతదేశం 140 కోట్ల జనాభాలో ఉంటే ఒలింపిక్స్కి మనం ఎంతమంది పోగలుగుతున్నాం? ఒలింపిక్స్లో మనకి ఏమొస్తున్నాయి, పథకాలు ఏమొస్తున్నాయి, మన క్రీడలు ఎందుకు వెనకబడిపోతున్నాయి? రాష్ట్రాలు దేశాలు రాజకీయంతో నిండిపోతుంది తప్ప క్రీడా వ్యవస్థ మొత్తం వెనక్కిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. క్రీడా కేవలం చదువులు, ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు, ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు ఇంతే. మన పిల్లలు ఒక పాటగాడో ఒక ఆటగాడో అవ్వాలంటే చాలా కష్టమైపోతుంది. వాడు చదవాలి, ఇంజనీరింగ్ చదవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలి. జీవితం అంటే ఇంతే, అంతకంటే వేరే ఏం లేకుండా పోతుంది. క్రీడాకారులు తగ్గిపోతున్నారు భారతదేశంలో. మన తెలంగాణలో అయితే క్రీడలకు ప్రోత్సాహమే కరువైపోయింది. ఆంధ్ర తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం లేదు. ఎందుకు? చెంచుగూడల్లో ఆ విలువిద్యను నేర్పించవచ్చు కదా, గోండుగూడల్లో విలువిద్యను నేర్పించవచ్చు కదా, మిగిలినటువంటి అనేకమైనటువంటి ఉన్నాయి కదా, అథ్లెటిక్స్లో రన్నింగ్లో అవన్నీ బాగా చేయగలుగుతారు కదా, వాళ్ళకు సాన పట్టవచ్చు కదా. గ్రామీణ ప్రాంతాల్లో లేదు, అవన్నీ మనం ఏమి చేయం. మనకు కేవలం రాజకీయం చేస్తాం, మా ప్రభుత్వం పేరు వచ్చిందా రాలేదా, మళ్ళీ వచ్చే ఎన్నికలకు మేము ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వం ఉన్న డబ్బులను తీసుకుపోయి అందరికీ ఉచితంగా పంచిపెట్టాలి, ఖతం కావాలి.